నిజంగా చాలా అదృష్టం అండి. సరే అక్షయ, నాకు కొంచెం పనుంది, నేను తర్వాత చేయనా? హలో, అప్పుడేనా? ఏంటి తాత ఇది? పెళ్లి ఖర్చు ఖండాలు దాటేలా ఉంది. అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి? ఏమీ చేయలేం. వేరు కాపురం పెట్టాలంటే ఈ ఖర్చుకి భయపడితే కుదరదు. ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని జాగ్రత్తగా మంచిగా అర్థమయ్యేలా చెప్పి మార్చుకోవాలి. తప్పదు. అక్షయ్, ఇంకిప్పుడేం బాంబు పేలుస్తుందో ఏంటో తెలియట్లేదే. ఏంటండి, ఇంకా ఏమైనా కోరికలుంటే చెప్పాలా? ఏం లేదండి, పెళ్లి గ్రాండ్ గా జరిపిద్దామని చెప్పారు కదా, దానికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. హలో హలో, కట్ చేసింది. నువ్వు జాలీగానే ఉంటావమ్మా, కానీ జోబు చిరిగేది నాదే కదా. అక్క, వందనా, ఏంటక్క అంత హ్యాపీగా ఉన్నావు? బావతో మాట్లాడుతున్నావా? చాలా హ్యాపీగా ఉంది. చూసావా తాత, చూసావా? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ పెళ్ళైపోయే లోపు నా జుట్టు రాలిపోయేలా ఉంది. శ్రావణి, శైలజ, ఎవరొచ్చారో చూడండి.